రాష్ట్ర బడ్జెట్ అన్ని రంగాలకు వర్గాలకు న్యాయం చేసేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్కరణల కోసం సమతుల్యత పాటించి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జనాకర్షణ కంటే ఆర్థిక సంస్కరణలే ఎంతో ముఖ్యమన్న ఆయన కేంద్రం నుంచి రెవెన్యూ లోటు నిధులు అందితే కేటాయింపుల కన్నా ఎక్కువే ఖర్చు చేస్తామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టిన యనమలను సీఎం అభినందించారు. ఏదైతే ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేద ప్రజలకు చేర్చాలనో దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం. ఒక వినూత్నంగానే కాకుండా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ ఉంది. ఏదైతే ఒక లక్ష్య సాధన పెట్టుకున్నామో హైయెస్ట్ గ్రోత్ రేట్ రావాలి, రాబోయే 15 సంవత్సరాలు 12-15% మధ్యలో గ్రోత్ రేట్ రావాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. వెల్ఫేర్ కి ఎక్కువ పెద్దపేట వేశాం. ఇందులో మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నాం. యువత తొలిసారిగా నిరుద్యోగ భృతి గాని లేకుంటే అలవన్స్ గాని ఏదైనా ఏ పేరైనా యూత్ ని ఎంపవర్ చేయడం కోసం 500 కోట్లు పెట్టి ఇంకొక పక్క కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. అవసరమైతే మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ నుంచి సప్లాన్ నుంచి కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల కూడా పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రామీణ అభివృద్ధి కోసం 19,505 కోట్లు తీసుకొచ్చాం. అన్నింటికంటే ముఖ్యంగా బీసీ సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం. ది హైయెస్ట్, దట్ ఇస్ అవర్ కమిట్మెంట్. చేతి వృత్తులు, కుల వృత్తులను ఆదుకోవడం కోసం, అదే మరి చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం, ఇంకా ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఒక 60 కోట్లు కార్పొరేషన్ పెట్టాం. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 10,000 కోట్ల రూపాయలు అందరికంటే అగ్రతాంబూలం ఈ రోజు వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం. ఇది కాకుండా ఎస్సీలకు కూడా బాగా పెట్టాం. 9,847 కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. గిరిజన సంక్షేమానికి కూడా 3,508 కోట్లు పెట్టాం. మైనారిటీ సంక్షేమానికి కూడా ఫస్ట్ టైం బాగా పెంచడం జరిగింది. 840 కోట్లు పెంచాం. క్రిస్టియన్స్ కార్పొరేషన్ కూడా 37 కోట్లు పెట్టి ₹1,00,000 నుంచి చర్చిలకు 3 లక్షల రూపాయలకు పెంచాం. బాలికలకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇచ్చేస్తున్న సైకిళ్లు. నిరుద్యోగులు కూడా 1 or 2 మనసులో పెట్టుకుని ఈ బడ్జెట్ లో చేస్తాం. గ్రామీణ ప్రాంతంలో కూడా రాబోయే 2 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు, మొత్తం 2.5 years 10 lakh హౌసెస్ కడతాం. అందుకే నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదరికం క్రైటీరియా, కులము మతం కాదు క్రైటీరియా. ఈ రోజు మీరు బడ్జెట్ చూసి అన్ని కూడా మంచి ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రిపేర్డ్ దిస్ బడ్జెట్. ఐ రియల్లీ అప్రిషియేట్. చాలా బ్యాలెన్స్ చేశారు యనమల రామకృష్ణ గారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేశాడు.